कि हम लोग आए, हमारा यहाँ पे आना सफल हुआ। बहुत बहुत शुक्रिया आपका। थैंक यू। థ్యాంక్ యూ అజర్ భాయ్. మన మధ్యలో మన మిత్రుడు, మన సోదరుడు, మన యువ కిరీటం జూబ్లీస్ ముద్దుబిడ్డ, మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్న. ఈరోజు జూబ్లీస్ ప్రాంత ప్రజలలో ఒక నమ్మకాన్ని నిలబెట్టడానికి, జూబ్లీస్ ప్రాంత ప్రజలకు నమ్మకం కల్పించడానికి, ఒక ధైర్యం కల్పించడానికి ఈ ప్రాంతానికి వచ్చినటువంటి మనం అందరి ప్రియతమ నేత మన ముఖ్యమంత్రి అన్నకి, రేవంత్ అన్నకి మనస్ఫూర్తిగా మన అందరి తరఫున స్వాగతం పలుకుతూ, మరి ఈ బై ఎలక్షన్స్లో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక స్థానిక నాయకత్వం కావాలా, మాకు గౌరవం ఇచ్చేటోళ్ళు కావాలా, మా కష్టాలు అర్థం చేసుకునేటో కావాలని చెప్పి ఒక బలమైన అభిప్రాయం మనలో ఉండే. మరి మన అభిప్రాయం మేరకు పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ అన్న, కాంగ్రెస్ అధిష్టానం, మరి మహేష్ అన్న, మీలో ఒకడినైనటువంటి నాకు, మీ కళ్ళ ముందు పెరిగినటువంటి నాకు, మీ బస్తీ పిల్లగానైనటువంటి నాకు ఎంతో నమ్మకంతో మీకు అండగా ఉంటానని, మీ కష్టాలకి కన్నీళ్లు దూర్చేవాడిని అవుతానని, మన ప్రాంత అభివృద్ధి చెందుతానని, అభివృద్ధి చేయిస్తామని, మీలో ఒక ధైర్యం కల్పిస్తానని ఒక ఎంతో నమ్మకంతో నాకు ఈ ప్రజాసేవ చేయడానికి ఒక అవకాశం కల్పించినటువంటి పెద్దలు ముఖ్యమంత్రి అన్నకి, మా పిసిసి మహేష్ అన్నకి, కాంగ్రెస్ అధిష్టానాన్ని అందరూ కూడా పాదాభి నమస్కారం చేస్తూ, మరి చిన్నప్పటి నుండి కూడా నేను ఆర్కిటెక్చర్ కంప్లీట్ చేసినప్పటి నుండి కూడా నాకు ఒక కోరిక ప్రజాసేవ చేయాలని, మరి నా తండ్రి ఆశయం కూడా నేను పబ్లిక్లో ఉంటూ వారికి అండగా ఉండి ప్రజాసేవ చేయాలని ఒక నా తండ్రి కోరిక మేరకు చిన్న వయసులో మీ మధ్యలోకి వచ్చి, అవకాశాలు వచ్చినా రాకపోయినా మీతో ఉంటూ నాతో అయినటువంటి మీ సమస్యలు పరిష్కరిస్తూ మీ మధ్యలోనే ఉన్నా. మరి ఈరోజు నాకు 2014లో పోటీ చేసినప్పుడు మంచి మెజారిటీ ఇచ్చి ఆశీర్వదించినారు. 2018లో 2023లో నాకు అవకాశం రాకుండా చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అవకాశాలు రాకపోవడం అవన్నీ కామన్, కానీ అనేక తప్పుడు కేసులు పెట్టి నా జీవితం పాడు చేయాలని చూసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఒక పక్క సమాజానికి ఉపయోగపడాలనుకున్నటువంటి యువకులని జీవితాలు పాడు చేసే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఉంటే, ఇంకో పక్కన ఈరోజు సమాజానికి, పబ్లిక్కి, పేద ప్రజలకి అండగా ఉండే యువకులను ప్రోత్సహించాలనే ఉద్దేశంలో, ప్రోత్సహించాలనే ఒక బలమైన నిర్ణయంతో మన ముఖ్యమంత్రి గారు ఉండడం నేనే ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ మీ బిడ్డనైనటువంటి నాకు అవకాశం కల్పిస్తుందని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అనేక ఆరోపణలు చేస్తూ వచ్చినారు. ఆ భయం వాళ్ళకి ఈరోజు కాదు, 2018 నుండే ఉండే. అప్పటి నుండే నాకు అవకాశం రాకుండా చేశారు. ఇప్పుడు పెద్దల ఆశీర్వాదంతో నాకు అవకాశం వస్తుంటే తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ భారతీయ రాష్ట్ర సమితి కాక భయం రాష్ట్రీయ సమితికి ఏర్పడి మనందరినీ తప్పుదోవల పట్టించే ఆలోచనలు ఉన్నారు. కానీ ఎలక్షన్లు 5 ఏళ్ళకు ఒకసారి వస్తాయి. ఎందుకు? ఒక సరైన నాయకత్వం రావాలా, మన ప్రాంతం అభివృద్ధి చెందాలా, మన పిల్లల భవిష్యత్తు గురించి అని చెప్పి ఒక ఎలక్షన్ వస్తుంది, దానికి సరైన నిర్ణయం తీసుకోవాలి. గతంలో 3 సార్లు అవకాశం ఇచ్చిరు మీరు, మన ఏమైంది? మరి ఎక్కడన్నా మన ప్రాంతం అభివృద్ధి చెందిందా? అభివృద్ధి దేవుడెరుగు, కానీ మన ప్రాంత ప్రజలకి గౌరవం ఉండేనా? ఎవరికి మర్యాద ఉండేది కాదు, సమస్య పైన స్పందించేటోళ్ళు కాదు. ఈరోజు రేవంత్ అన్న ఆదేశాలతో 3 మంత్రులు ఇక్కడ నిరంతరం కృషి చేస్తూ దాదాపు 150 కోట్ల రూపాయల డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయించారు మన బస్తీలలో, గల్లీలలో. ఏదో సింపతి గురించి ఆలోచించడం కాదు. ఈ ఎలక్షన్ అంటే మన జీవితాలతో ముడిపడినటువంటి విషయం, మన పిల్లల భవిష్యత్తుతో ముడిపడినటువంటి విషయం, మన ప్రాంత అభివృద్ధితో ముడిపడినటువంటి విషయం. సరైన నిర్ణయం తీసుకొని అభివృద్ధికి మీరు ఓటేయాలని, ఈరోజు మీ బస్తీ పిల్లగానిగా నాకు అవకాశం కల్పిస్తే, నన్ను ఏ రోజన్నా నన్ను ఒక నవీన్ యాదవ్ 20 ఏళ్లలో ఒకరిని బెదిరించింది విన్నారా? ఒక్క రూపాయి ఎక్స్టార్షన్ చేసింది ఎవరైనా విన్నారా? ఏ రోజైనా నేను నా జీవితంలో తప్పు చేయలే. ఈ రోజు నన్ను రౌడీ గుండా అనుకుంటా మీ బిడ్డనైన నన్ను తప్పు నిందలేస్తారు. మరి ఏం జవాబిస్తారు వాళ్ళకి? ఏం జవాబిస్తారు? వచ్చే 11 తారీఖు
ఇప్పుడు ఎట్లయితే కొన్ని వేల మంది ఈరోజు వచ్చిరో ప్రతి ఒక్కరు ఇంట్లల్లో పొద్దున్నే లేచి 11 తారీఖు అత్యధిక ఓట్లు వేసి హైయెస్ట్ మెజార్టీ మన ప్రాంతం నుండి హైయెస్ట్ మెజార్టీతో మనం కాంగ్రెస్ పార్టీని ఈ ప్రాంతంలో గెలిపించుకుంటే మనం రేవంత్ అన్న గౌరవం నిలబెట్టిన వాళ్ళు అవుతాం, మహేష్ అన్న గౌరవం నిలబెట్టిన వాళ్ళు అవుతాం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వారి గౌరవం నిలబెట్టిన వాళ్ళం అవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఒక్కసారి టిఫిన్ డబ్బాలకు వాటర్ బాటిల్ రాజకీయాలు అంతం చేయండి, మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి, అభివృద్ధి గురించి ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి చేతి గుర్తుకు ఓటేసి రేవంత్ అన్న గౌరవం, పెద్దల మంత్రుల గౌరవం, అధిష్టానం గౌరవం నిలబెట్టే విధంగా మీరందరూ 11 తారీఖు వెళ్ళి ఓట్లు ఒక్క ఓటు మిస్ కాకుండా ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ 2 సార్లు మీ ముందు పోటీ చేసిన 3వసారి అవకాశం పెద్దలు ముఖ్యమంత్రి గారి దయవల్ల పెద్దల దయవల్ల వచ్చింది. ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి. ఇంకో 3 ఏళ్ళ సమయం ఉంది. మన గల్లీలల్లో బస్తీలల్లో అన్నీ కూడా సమస్యలన్నీ అన్నగారి దగ్గర తీసుకుపోయి శాశ్వత పరిష్కారం చేసే విధంగా నేను పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ మన ప్రాంతంలో అనేక మంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. మెకానిక్ పనులు, ఆటో డ్రైవింగ్ పనులు, చిన్న చిన్న వ్యాపారాలు. వాళ్ళ పిల్లలు 10వ తరగతి కాగానే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో ఎక్కడో దూరం గవర్నమెంట్ కాలేజ్ ఉండడంతో వాళ్ళు విద్య ఆపుకుంటున్నారు. అటువంటి 10వ తరగతి మెరిట్ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు అన్న. అటువంటి పిల్లల కోసం ఈ ప్రాంతంలో ఒక ప్రభుత్వ ఇంటర్ అండ్ డిగ్రీ కాలేజ్ తీసుకొస్తే ఈ ప్రాంత పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి సహకారం చేసిన వాళ్ళతో తెలియజేస్తూ ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మంచి మెజార్టీతో గెలిపించండి, పెద్దల గౌరవం నిలబెట్టండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అజారుద్దీన్ గారికి మన ప్రాంతం నుండి గతంలో మీరందరూ ఆశీర్వదించారు. ఈరోజు మరి ఈ నాయకత్వం కూడా కావాలని చెప్పి అన్నలు అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడం, ఈరోజు ప్రమాణ స్వీకారం కావడం ప్రాంత ప్రజల తరఫు నుండి కూడా అన్నకి అజార్ భాయ్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ మనసారా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతు గుర్తుకే, చేతులు ఎవరు అందరు, చేతు గుర్తుకే, చేతు గుర్తుకే, చేతు గుర్తుకే. రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం. జై కాంగ్రెస్. ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నారు మన ప్రియతమ ముఖ్యమంత్రి, మనందరి ఆశా జ్యోతి. అందరూ ఒకసారి చేతులు పైకి లేవంటారు. అందరూ కూడా చేతులు పైకి లేవండి. రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం. ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారిని మాట్లాడతాడు. బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా పట్టి సింగమో. జై కాంగ్రెస్, గట్టిగా జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. ఈనాడు జూబ్లీ హిల్స్ శాసనసభ ఉప ఎన్నికల సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ఈనాడు మీ బిడ్డ, మీ పేదోళ్ళ బిడ్డ, మీ గల్లీలో మీ ముందు తిరిగిన బిడ్డ ఈనాడు పెద్దోడై కాంగ్రెస్ పార్టీ ఆశీర్వాదంతో ఈ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ శాసనసభ్యుడిగా ఎన్నికల బరిలో దిగడం జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన జిల్లా పార్టీ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు